మాట్లాడతాం. ఆవేదన ఉంది. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని. ఆవేదన ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం పల్లెకి లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డిదారిన వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం? నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు. చాలా ఆవేదనగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైసీపీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ఉన్నారు? అలాగే టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి మీ అందరికంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా కావాల్సిన వ్యక్తి, మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి, మా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. హరీష్ రావు గారు నాకు కావాల్సిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వస్తే నేను వాళ్ళతో కలిసి లేనే, ఇండివిజువల్ గా ఉన్నానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీ నాన్నగారు మీరు 2009 గుంటూరు సభలో మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి మీ నాన్నగారు శ్రీ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విడిపోతే మనం పాస్పోర్ట్ వెళ్ళాలని చెప్పారు. మరి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా? ఇదేనా మీ నాన్నగారు అడుగుజాడల్లో మీరు నడిచేది? మీ నాన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే నిలబడ్డారు. ఆంధ్రుల్ని తిట్టిన వ్యక్తిని మీరు ఈ రోజున మీరు కలిసి ఉన్నారంటే ఓకే. చంద్రబాబు గారి మీద మీ కోపం ఉంది, మంచిది. రండి, మీరు రండి, పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ముగ్గురం కలిపి పోటీ చేద్దాం. మధ్యలో అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టిన